నమో వెంకటేశ. ఈరోజు ఒక మంచి కథ మీ ముందుకి వచ్చాను. ఒక ఏడుకొండల వాడి గుడి ఎదుటిగా అంట ఇది ఎక్కడో ఒక రీల్ చూశాను నేను. ఓకేనా, టీవీలో ఒక రీల్. ఏడుకొండల వాడి గుడి ఎదురుగా పువ్వులు అమ్ముకునేదాయి పువ్వులు అమ్ముకుంటుందంట. అమ్ముకుంటుండగా ఆవిడ పాక ఎలా ఉంది తెలుసా? పైన ఒక క్లాత్, ఒక గుడ్డ అనమాట, ఒక టెంట్లా కట్టిసి ఉంది. మరి ఆవిడ పువ్వులు అమ్ముకుంటుందన్నమాట. అమ్ముకుంటుంటే మీడియా వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి అడిగారంట, నీకు ఒకవేళ జీవితంలో భగవంతుడో లేకపోతే మాలాంటి ఎవరు అడిగినా కూడా నీకు కష్టాలు కావాలా లేకపోతే సుఖం కావాలా అని అడుగుతారంట. అడిగితే నాకు కష్టాలే కావాలి అని సమాధానం చెప్తుందంట. అదేంటది, నువ్వు కష్టాలే కావాలని ఏంటి సమాధానం చెప్తున్నావు అని అంటే అప్పుడు అంటదంట, మనం ఎప్పుడైనా సుఖంగా ఉంటే భగవంతుడిని ఈ ఒక్క ఆడంబరాలకు అలవాటు పడిపోయి భగవంతుడికి తనసును మర్చిపోతామంట. అందుకని నాకు కష్టాలే కావాలి, కష్టం వచ్చినప్పుడు నేను కృష్ణ కృష్ణ అనాలి, భగవంతుడిని తలుసుకుంటూ ఉండాలి. జీవితంలో పుట్టిన నుంచి నేను కష్టాలే చూశాను, ఇక ముందు కూడా నాకు కష్టాలే కావాలి కానీ నాకు సుఖం వద్దు. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే నాకు అదృష్టం అనేది, అంటే భగవంతుడికి తెలిసే అదృష్టం అనేది వస్తుందని. శ్రీకృష్ణుడు కూడా కుంతీదేవికి కూడా ఇలాగే అడుగుతారంట, అత్త నీకేం కావాలత్త అంటే, నాకు ఎప్పుడు కూడా నువ్వే కావాలరా, నేను కూడా పుట్టిన నుంచి చాలా కష్టాలు చూశాను, ఇంతటి రాజ్యానికి యువరాణిని అయ్యాను, అయినా కూడా నాకు సుఖం అనేది నాకు వద్దు, కష్టమే కావాలి, నాకు కష్టం వచ్చినప్పుడే నేను కృష్ణ నిన్ను నేను తలుసుకుంటాను అని ఆ రోజుల్లో కుంతీదేవి కూడా మన శ్రీకృష్ణుడి వారికి కూడా అలాగే చెప్పారంట. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన కథ విషయం ఏంటి అని అంటే, అంతటి బాధలో తను బతుకుతున్నా కూడా బాధనే కోరుకుంది, అంటే భగవంతుడి ధ్యానమే కోరుకుంది, అంతేగాని సుఖం నాకు కావాలని కోరుకోలేదు. ఆ కష్టంలో భగవంతుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తుందో అదే సుఖంగా భావించుకొని తన జీవితం నెగ్గించుకోవాలనుకుంటుంది. చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే మన్నించండి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద గోవింద. హరే కృష్ణ 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 హరే హరే.